ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. 144 మంది ప్రయాణికులు సురక్షితం. సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ. రైతు భరోసా, రేషన్ కార్డులపై చర్చ. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. విజయసాయిరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు. కాకినాడ పోర్టు వ్యవహారంలో దర్యాప్తు. మనీ లాండరింగ్ పై ఎంక్వైరీ. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు. 6న హాజరు కావాలని కేటీఆర్ కి ఆదేశాలు. అనంతరం అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ. ఏపీలో ఈ నెల 20 నుంచి భూముల రీసర్వే. మండలంలో ఒక గ్రామం యూనిట్. క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాలు. అక్రమంగా ఆవుల తరలింపు. ఏలూరు జిల్లా ఎం నాగురపల్లిలో పట్టివేత. అడ్డుకున్న బజరంగ్ దళ్ పిఎస్ కి తరలింపు. कीटाणु बाहर से आया, सबको डराया जब फ्लोर पे आया. आया कीटाणु बाहर से आया. 99.9% जर्म्स और रखें आपका घर साफ और सुरक्षित. आया कीटाणु बाहर से आया, सबको डराया जब కుంగిన హై లెవెల్ బ్రిడ్జ్. వెంకటాపురం భద్రాచలం మధ్య రాకపోకలు బంద్. లారీల్ని అరికట్టాలంటూ స్థానికుల నిరసన. 2 కుటుంబాల మధ్య ఘర్షణ. ప్రేమ జంట వ్యవహారంలో కొట్లాట. ఎన్టీఆర్ జిల్లా తాళ్లూరులో ఉద్రిక్తత. శేషాచలం ఫారెస్ట్ లో దారి తప్పిన 6 వాటర్ ఫాల్స్ కు వెళ్లిన యువకులు. వాళ్ళని ఆచూకీ గుర్తించిన పోలీసులు, కానీ ఒక యువకుడు మృతి. విశాఖ జైలులో మరో మొబైల్. నర్మదా బ్లాక్ లో గుర్తించిన అధికారులు. సిమ్ కార్డు లేని ఫోన్ స్వాధీనం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం. తెగిపడ్డ కన్వేయర్ బెల్టులు. ఉత్పత్తికి అంతరాయం. పతంగుల షాపుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. పాత బస్తీలో మాంజా అమ్మకాలకి చెక్. 15 మంది అరెస్ట్. 10 లక్షల సరుకు సీజ్. శంకర్పల్లిలో తబ్లిగీ జమాత్ సమ్మేళనం. వేలాదిగా పాల్గొన్న ముస్లింలు. రేపటితో ముగుస్తున్న కార్యక్రమాలు. చంద్రగిరిలో పట్టుబడ్డ ఎర్రచంద్రం. 40 లక్షల విలువైన రెడ్ శాండల్ సీజ్. వాహనాన్ని వదిలేసి పరారైన నిందితులు. శాఖలో నేవీ డే. యుద్ధ విమానాలు, జలాంతర్గములతో షో. అల్లరించనున్న విన్యాసాలు. నేడు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్. అతిథిగా హాజరవుతున్న పవన్. భారీ ఏర్పాటు చేస్తున్న మూవీ టీం. తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతోన్న చలి. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ లో చల్లటి గాలులు. ఉత్తరాదిలో పొగమంచు బీభత్సం. రోడ్లు కనిపించినంత దట్టంగా ఫాగ్. వాహనాల రాకపోకలపై ప్రభావం. రిటైర్ కావట్లేదు, రెస్ట్ మాత్రమే. సిడ్నీ టెస్ట్ నుంచి తానే తప్పుకున్నా. ప్రస్తుతం ఫామ్ లో లేనన్న రోహిత్ శర్మ.